బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. టైం చూస్తేనే దగ్గర పడింది, ఇంకా బాబాయ్ రాడే. ఎప్పుడు ఇంత అవసరానికి ఏమో తొందరగా రాడు, అనవసరం ఉన్నప్పుడు ముందే వచ్చి ఓహాడ బాబాయ్ రా 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 కూర్చు కూర్చు తొందర కూర్చో కూర్చోను చెప్తా. ఏంటి ఆగు ఒకటి ఏంటి రా కొలతలు ఏంటి కొంపేసి కప్పెట్టిన గోయిగా చెప్తున్నావు ఏంటి ఏంటా మాటలు? మరి నీ విగ్రహానికి కొలతలు ఇస్తున్నా. విగ్రహమా? అది ఇప్పుడు ఎందుకు రా, ఇంకా దానికి బోల్ టైం ఉంది. ఆ టైం ఏదో ఇప్పుడు దగ్గర పడింది దేవుడా. అది చెప్పేది సరిగ్గా చెప్పరా. నువ్వు గొప్ప నటుడు అయిపోతున్నావు. నీలో ఉన్న కోణాన్ని బయటికి అసలు ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావా అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం నా మీద గొడక్కి రావాలి. అదేదా రే ఫస్ట్లో తెలివి చెప్పుకునేవాడికి నాకు ఎందుకురా ఈ నీరు గారిపోతావేంటి? పిన్ని ముందు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏదో స్క్రీన్ మీద ఇవ్వు బాబాయ్. ముందు ఇచ్చేది పెర్ఫార్మెన్స్ కాదురా, బిల్డప్. అదే దాన్ని ఇప్పుడు దాన్నే నటనా అని అంటున్నారు. నీకు విషయం అర్థం కావట్లేదు, నువ్వు నటుడు అయిపోయావు అంతే కదరా. అసలు నటుడు అయిపోతాను, అసలు ఆ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, అసలు బడ్జెట్ పాయింట్కి వచ్చావు, అయిపోయావు. నువ్వు ఇది అడిగావంటే సగం నటుడు అయిపోయినట్టే. ఎలాగా? నటుడికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు నీలో ఉన్నాయి బాబాయ్. అవునా? నువ్వు అడిగావు ఏంటి బడ్జెట్ ఎంత అని అడిగావు. ఆ స్థాయి, ఆ తపన, స్తోపత్రయం ఇంకేమన్నా ఉంటే అవి ఎవరికి ఉంటాయి? అలా అడిగే ఉంటాయి. ఓహో నటుడివి. ఎసకాలం ఆడకుండా ఆ హీరో ఎవరో డైరెక్టర్ ఎవరో చెప్పరా బాబాయ్. వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? మన టాలెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది బాబాయ్. నీకు ఒక సీన్ చెప్తాను, నువ్వు జాగ్రత్త అబ్జర్వేషన్ చెయ్యి. ఓకేనా? నటుడికి కావాల్సింది అబ్జర్వేషన్. ఓకే, ఒక పోర్ట్ ఏరియా. ఆ పోర్ట్ ఏరియాలో మీదంతా ఒక నలుగురు ఫ్రెండ్స్. అక్కడున్న ఒక విలన్ మీతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడు. చీబాగా ఆ నలుగురిలో మీరు మాత్రమే బలవంతులు. శివగా ఆ స్మగ్లర్ దోచుకునేదేమో ఎంత, మీకు ఇచ్చేది ఎంత? అన్నం లేక, కూడు లేక, గుడ్డ లేక, వర్షంలో తడుస్తూ ఆ పోర్ట్ ఏరియాల ముందు అన్నారాత్రులంటూ తిరిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఇంకా నీ కడుపు మండింది, కళ్ళల్లో రక్తం వస్తుంది. అప్పుడు ఆ విలన్ కి చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? ఒక్కడు అది ఒక్కడుగు ఇంకొక్కడుగు, వాడు పోతే వీడు, వీడి పోతే వాడు, వాడు కాకపోతే నేను. ఆ యప్ప మొగుడు ఎవడన్నా సరే అప్పలాయడు. సూపర్ బాబాయ్. నటుడు, నీలో ఉన్న నటుని లేపావు. ఎలా ఉందిరా? నీ వేరియేషన్ పాడుగాను. స్క్రీన్ మీద పూలు, దండలు, కేక. అవునరా, ఇది వీడియో తీసావా? అబ్బే మర్చిపోయా బాబాయ్. అరే ట్రాక్ అందులో ఏదో చెప్తే కరివేపాకులో తీసి పడే చూడరా వీడియో తీయకుండానే. మళ్ళీ చెప్పంటావా? మన ఫోన్ లో మెమొరీ లేదు, ఉందే మన దగ్గర ఒక చిప్పు. ఓహో సర్లే, అదే పక్కన విషయం పెట్టుకాని బాబాయ్. ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలంటే మనం ఇంకేదో చెయ్యాలి. చేద్దాంరా. నీకు సీన్ చెప్తా, చేయగలవా? అబ్బాయి వద్దులే, చేయలేవు. నువ్వే సీన్ చెప్పు, నేను చేస్తాను. ఇప్పుడే కదా బాగా చేసామని చెప్పు. ఈ సీన్ నువ్వు చేయలేవు. చేస్తాను చెప్పరా. ఇది ఏంటంటే త్రికోణంలో ఉంటది యాక్టింగ్. ఏ కోణంలో నేను చేస్తాను చెప్పరా. కష్టం, నువ్వు చేయలేవు. నీకు నా గురించి అది తెలియట్లేదురా నీకు. అంతే అంటావా? అంతే చెప్పు, నేను చేస్తాను. ఫీల్ అవుతున్నావు మరి. మళ్ళీ ఫీల్ అవుతే మళ్ళీ వేరే వద్దు ఫీల్ అవుతా ఉన్నా. నువ్వు చెప్పరా సీన్ ఎట్టా. అంతే అంటావా? సీన్ ఏంటంటే నీకు గుండెలో చిల్లి పడింది. అది ఎంత చిల్లు అంటే చెప్పలేనంత చిల్లు. ఓ మ్యాన్ హోల్ అంత ఉంది. మంచాన పడ్డ తల్లి, లంచంలో దొరికిపోయిన తండ్రి, ఇంకా పెళ్లి గాని చెల్లి, హద్దగట్టమని రోజు వేధించే ఒక వార్డర్. ఇలాంటి బ్యాడ్ ఆఫ్ సిచ్యువేషన్ లో నువ్వు డైలాగ్ చెప్పాలి. చాలా నీచంగా ఉందరా విషయం. సీన్ అలానే ఉంటుంది, దాన్నే అద్భుతంగా అందంగా చెక్కేవాడే నటుడు. అవును కరెక్ట్. కానీ చెప్పు, ఇది కూర్చుని చెప్తే బాగుంటుందేమో. అసలే నువ్వు పేదోడివి, కూర్చునే స్తోమత ఎక్కడిది నీకు? ఇంట్లో కుర్చీలు ఎక్కడివి? లాజిక్. నటుడు అనేవాడు లాజిక్ ఆలోచించాలి. అంటే కొంచెం హీనంగా దీనంగా చెప్పాలి. నుంచుంటే ఫీల్ పోతుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కొంచెం దీనమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు డైలాగ్ చెప్పు. దయగల మహారాజులకి దండాలు అయ్యా, నా చిన్న మెదడుకి రంధ్రం పడింది, అంటే చాలా పెద్ద బొక్క పడింది. అది బాగు చేయించుకోవాలంటే నా దగ్గర డబ్బులు. నాకు మంచాన పడ్డ తల్లి ఉంది, ఉద్యోగంలో లంచం తీసుకుని దొరికిపోయి ఉద్యోగం పోయిన తండ్రి ఉన్నాడు, పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది. నా దీనావస్థకి అందరూ అర్థం చేసుకుని ధన సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఒకవేళ ధన సహాయం చేయలేకపోయినా 100 మందికి సేల్ చేయమని మనవి చేసుకుంటున్నాను. మర్చిపోవద్దు బాబు. నమస్కారం.
ఎలా ఉంది బాబాయ్? బాబాయ్ నువ్వు మా ఊళ్ళో నటుడిగా మరి చేయలేవు అన్నా కదరా. సూపర్. ఇంకా ఇలాంటి సీన్లు నీకు మర్చుకొని వేస్తూ ఉంటాను. ఈ సందర్భంలో మనం ఏం వంట చేస్తున్నావు చెప్పు. ఇప్పుడా పని చేద్దారా, మంచి సందర్భం కదా, మంచి పీతల పులుసు వండుతాను రా. వీడియో చూపించరా. ఇప్పుడే వద్దు, ఆర్టిస్ట్ కి క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఇది మొత్తం ఎడిటింగ్ అయిపోయి క్లిప్పింగ్ అయిపోయి యూట్యూబ్ లో పెట్టేదాకా నీకు చూపించను, ఓకేనా? అది కదరా, కొంచెం ఉండాలి క్యూరియాసిటీ. సరే సరే, గిన్నెది ముందు పొయ్యి పెట్టు. పొయ్యికి నూనె పోయి, పీతల పులుసుకి కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలరా. సామాన్లు ఇవ్వు, ఇది వేడెక్కినప్పుడు ఇవి కూడా ఇవ్వు. ఇంకా చూసా పీతలు? చూసా. ఈ సముద్రం పీతలు రా. మరి పీతలు అంటే మళ్ళీ మన చెరువులో ఉంటాయి, చెరువులో కన్నాల్లో ఉంటాయి చొక్కు పీతలు. అవి కాదు, ఇవే బ్రహ్మాండంగా ఉంటాయి. సముద్రం పీతలు తినాలా? ఇందులో ఈ మంట పీతలు పెద్దవి ఉంటాయి, కొంత పీతలు ఉంటాయి. అవి కూడా అవి చాలా తక్కువ తింటాం, ఇవి అయితే ఎక్కువ తింటాం. చిన్న చేపలు బాగుంటుంది అనమాట పీతలు. పులుసుకి అది బాగుంటాయి పీతలు. ఈ కాళ్ళు చూసా? పీత అనగానే కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మన కీళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పులుసులో ఈ కాళ్ళు వేసేస్తాం కదా, ఈ అందులో బాగా మరిగి భలే ఉంటారా. ఈ అంటే పీత మంచిది ఆరోగ్యానికి. చూడు కాగిందా? ఇందులో ఇప్పుడు ఇదిగో పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, అల్లం, తర్వాత ఇదిగో పసుపు, రైట్. ఇప్పుడు కరివేపాకురా, అది కొంచెం కలుపు. ఇప్పుడు ఇగో ఉల్లిపాయ మనం పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ బాగా కలపాలి. ఇప్పుడు ఇదిగోరా టమాటా పేస్ట్, అది ఇందులో ధనియాల పొడి వేసాయి, తర్వాత జీలకర్ర పొడి, అలాగే ఇదిగో కారం. పీతల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉండాలి. అలాగే కొంచెం ఉప్పు వేయి, కలుపు. ఇప్పుడు పీతలు వేద్దాం. పీతలు ఇందులో వేగాలన్నమాట. ఇవి ఉన్నాయి కదా, పట్టుకోవాలి బాగా. పట్టుకోవడం కాదు, ఈ ఏగి రెడ్ కలర్ వస్తుంది. కలర్ మారుతుంది, అప్పుడు చింతపండు పులుసు. ఇప్పుడు ఈ పీతల్లోనే గుడ్డి పీతలు అని ఉంటాయరా. గుడ్డు పీతలు అని కాదురా, గుడ్డి పీత అంటే దానికి గుడ్డు ఉంటుంది అనమాట. గుడ్డు పీత రెడ్గా ఉంటుంది. ఆ పీత అయితే పులుసు అద్భుతం. ఇలా వంకాయ వేసి పులుసు పెట్టుకుంటూ ఉంటుంది, మామూలుగా కాదు. అంటే కొంచెం తక్కువ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఈ పీతలు ఇందులో వేసేద్దాం. ఓకే రే, ఇదిగో రోయ్ గుడ్డు పీత అన్నాం కదా, చూడు ఇదిగో గుడ్డు అనమాట. లోపల చూడు ఎర్రగా, అది గుడ్డు. ఇప్పుడు ఆ చింతపండు పులిసేది ఇంకొంచెం నీళ్ళు పోయి, మూతది ఒక 10 నిమిషాలు సన్న శాఖ మీద ఉడికితే పీతల పులుసు రెడీ. బాబాయ్ నీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. చెప్పు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు బాబాయ్. అలానే తీసిన వీడియో మన చేతిలో అసలు ఉండకూడదు. ఏదో రకంగా దీన్ని అత్తారింటికి పంపించేయాలి బాబాయ్. నువ్వు మామూలుగా చెప్తేనే నాకు అర్థం అవుతావు, ఎగురు దిగురు భాషలో చెప్తే నాకు ఎలాగ అర్థం అవుతుంది. అదే అంటనా, ఈ వీడియోని తీసుకెళ్లి ఏదో డైరెక్టర్ చేతిలో పెట్టాలి అని. ఓహోహో. అయితే ఒరే దానికి మంచి మ్యూజిక్ అది చేసి బాగా తయారు చేసి చూపించు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పడాలంటే అన్ని బాగుండాలి కదా. అంతే నేను ఆ పని మీద ఉండొచ్చు. ఓకే ఓకే, నువ్వు నెక్స్ట్ సీన్ ఏంటో ప్రిపేర్ అవుతూ ఉండు. ఓకే. అరే చూపించావా ఏమన్నారా? ఎందుకు నీకు అంత క్యూరియాసిటీ నాకు తెలియగలుగుతాను? టైం పడుతుంది. నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ ఏంటి కట్టగా నువ్వు నీకు లైక్ల మీద లైక్లు వ్యూస్ మీద వ్యూస్ రావడానికి. నాకు నరాలు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏంటో నువ్వు గది కోసం అలా మాట్లాడతావు? చూడు చూడు అయిపోయింది. పోయి కట్టాయి, నీకు కట్టేస్తున్నాను. మొత్తం చాలు. ఇప్పుడు ఈ వీడియో పట్టుకెళ్ళి ఎవరో డైరెక్టర్ గా చూపిస్తానన్నా? ప్రతి దానికి కంగారు పడకు బాబాయ్, చూపిస్తాలే. దానికి దానికి మంచి ఇప్పుడు మ్యూజిక్ అది ఏం చేయవా బాగా
ఈ పిచ్చి పట్టుకుంటుంది బాబాయ్. నెక్స్ట్ వంట ఏంటో చెప్పు. చెప్తాను రా, నాకు అసలు నరాలు దిగిపోతుంది. ఎప్పుడు వస్తుందా ఇప్పుడు చూద్దాం. వస్తుంది. పెర్ఫార్మెన్స్ బాగుంది కదరా. నీ దుంపదే ఒక పర్ఫార్మెన్స్ కి ఇట్లా ఫీల్ అయితే ఇంకా నువ్వు 100 పర్ఫార్మెన్స్ చేయాలి. అలాంటివి కంగారు పడకు, అర్థమైందా? అర్థమైందిరా, ముందు ముందు ఉంటది. అన్నీ ఇలా మాట్లాడతాం. సరే వంట చేద్దారా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు పచ్చిరయ్య కోడిగుడ్డు కూరరా. ఓహో, పచ్చి రొయ్య కోడిగుడ్ల కూర. వెలిగించి నూనె పోయి చెప్తాను ముందు. ఈ చెక్క, లవంగ, యాలక కొంచెం అందులో దంచు. ఇందులో దంచు, ఇలాగ నూనె కాగుద్ది. నెమ్మదే. మరి రోల్ నాకు సౌండ్ వచ్చింది. చాలు. అది నూనె కాగింది కదా, ఇందులో కొంచెం పసుపు వేసేద్దాం ముందే. కలుపు. ముందు గుడ్లు వేసి తీసేద్దాం. చాలు, తీసేయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేసాయి. ఇప్పుడు మళ్ళీ ఇగో మసాలా దంచావు కదా, అది వేగిందా చూడు. వేగినాయి. ఓకే, ఇదిగో ఉల్లిపాయ బాగా వేపు. ఇదిగో కరివేపాకు, ఇదిగో పచ్చిమిర్చి, ధనియాల పొడి వేసాయి. ఇదిగో జీలకర్ర పొడి వేసాయి. తర్వాత ఇదిగో కారం, కొంచెం ఉప్పు వేయి. కొంచెం అంత కొంచెం చాలు. ఇప్పుడు టమాటా వేద్దాం. ఇలా మగ్గింది బాగా. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. వేసాయి. నమస్తే బాబాయ్. నమస్తేరా. నమస్తే. ఎలా ఉండేటోళ్ళు వచ్చిన మీద చూడండి, అప్పుడే చిక్కిపోయింది. అలా ఉండేటోళ్ళు ఇలా అయిపోయారు. అరే చూడలేండి, అన్నీ మా కోసమైనా మీరు ఉంటారు. తీసుకో బాబాయ్. డైరెక్ట్ ఇచ్చేస్తే ఆత్మాభిమానం దెబ్బతింటది. నాకు ఇచ్చాను బాబాయ్, మా కోసమే ఉంటారు. నీకోసమే. ఏంటాడు ఏమి లేదులే బాబాయ్. ఇలాగైపోయి అంటాడు, ఏడుస్తాడు, డబ్బులు ఇస్తున్నాడు ఏంటి? ఏం లేదు, నీకు తెలియకుండా వాడికి అప్పు ఇచ్చామన్నా. రోడ్డు మీద వెళ్తే ఒరే అప్పు తిరిగిపోతే మా బాబాయ్కి చెప్తాను, కీళ్ళు ఇరగొడతాడని చెప్పా. ఆ భయంతో వచ్చి నీ ముందే అలా డబ్బులు తీసి నాకు ఇచ్చి వెళ్ళిపోతాడు. నన్ను కొట్టి అలాగైపోయి అంటే క్షమించి బాబాయ్, అప్పు తీసుకోవడం మా పాపం అని సరేలే. అయితే గుడ్లు వేసేద్దాం. కలుపు, కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి కొంచెం మూత తీసుకో. ఇలాగ ఒక్క 10 నిమిషాలు ఉడికితే ఇది కూడా అయిపోయినట్టే. కోడిగుడ్డు పచ్చిరొయ్యల కూర కూడా రెడీ. అయిపోయిందిరా. సరే మూత పెట్టి జాగ్రత్త చూస్తుండు. ఇగో మన బజ్జీల భద్రం గారు చీట్ డబ్బులు ఇవ్వలేదు ఈ నెల. వస్తానా? ఈ లోపల నేను సెట్ చేసి పెట్టేస్తాను. ఏంటో బాబాయ్, ఎంత బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు నేను కల్లో కూడా అనుకోని. డబ్బులు బాగా లెక్క పెట్టుకుంటాను. 500
ఒకటి బేరం బాగానే తగిలిందే. బేరం తగలయ్యా అయ్యద్రా. ఆ బజ్జీలు భద్రం గాడు చీటీ డబ్బులే సరిగా ఇవ్వడం. ఆడు నా ముఖం పెట్టి దీనంగా చూస్తూ చీటీ డబ్బులతో కూడా ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇస్తాను. అదే కాదురా, రోడ్డు వస్తుంటే ప్రతి వాళ్ళు అదో రకంగా చూస్తున్నారా నన్ను. అయిపోయిపో, నువ్వు స్టార్ అయ్యో. నువ్వు నీకు విషయం చెప్పనా, సినిమా రిలీజ్ అప్పుడు జనాలు ఏం చదువుతారు, పూలదండలు, వీలైతే డబ్బులు చిల్లరా. అట్లాంటిది నీకు నువ్వు స్టార్ కాకముందే నీకు డబ్బులు ఇస్తున్నారంటే అక్కడ మ్యాటర్ ఏంటి ఆలోచించు. బికమింగ్ ఏ స్టార్. నువ్వు చెప్పు పూలదండలు చిల్లర డబ్బులు ఆ శవాల మీద కదా వేస్తారు. అవునా? ఏం కాదులే బాబాయ్, అభిమానం ముఖ్యం, దేని మీద వేస్తే ఏముంది నా బొందా. అంతే అంటావా? అంతే. నీకు విషయం చెప్పమంటావా? ఇది చెప్తా, ఇదా నీకు ఇవ్వాల్సింది చీటీ డబ్బులు. ఇప్పుడు చీటీ కూడా జాగ్రత్త పెట్టి చీటీ పెట్టాడు. ఇది ఎక్స్ట్రా పడిచ్చింది. అవును, వెరీ గుడ్. మంది నువ్వు తీసుకుంటావు. బేసికల్ ఏంటంటే మంది కానప్పుడు మన దగ్గర మనం ఉండకూడదు, మంది అయినప్పుడు వెంటనే తీసేసుకోవాలి. అది కరెక్ట్. ఇందాక ఆడి దగ్గర తీసుకున్నావు కదా, మళ్ళీ తీసుకుంటావు. నీకు ఈ విషయం అర్థం కావట్లే. అది వాడు ఇవ్వాల్సిన అప్పు, ఇది వీడిచ్చిన అప్పు నీకు నాకు. మరి నా దగ్గర తీసుకుంటే ఆడిచ్చిన అప్పు ఎలాగ అవుతురా? నీకు అర్థం కావట్లే. వాడు నీ త్రూ నాకు పంపించాడు. అదే అవన్నీ పక్కన పెట్టి విన్న ఆలోచిస్తే బుర్ర చెడిపోద్ది. నువ్వు గ్లామర్ ఆలోచిస్తే గ్లామర్ పోద్ది. ఎక్కువసేపు ఆలోచించకూడదు. నువ్వు పీతల పులుసు ఎలా చేసావు? ఓహో అవును కదా, ఇప్పుడు పీతల పులుసురా. అది ఎలా చేశానంటే, కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకుని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఈ టమాటా పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో పీతలు వేసి కాసేపు మగ్గించుకుని అందులో చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకుంటే పీతల పులుసు రెడీ. పక్కన పెట్టు. అలాగా పచ్చిరేణు కూర ఎలా చేశానంటే, కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో కొంచెం పసుపు వేసి అందులో కోడిగుడ్లు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాణీలోనే అల్లం, వెల్లుల్లి, దంచిన దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, టమాటా ముక్కలు వేసి బాగా వేయించి కాసేపు మగ్గించుకోవాలి. ఆ మగ్గిన తర్వాత అందులో రొయ్యలు వేసి వేయించుకుని కోడిగుడ్డు కూడా వేసి తగిన నీళ్లు పోసుకుని ఉడికించుకుంటే కోడిగుడ్డు పచ్చిరొయ్యల కూర రెడీ. అలా చేసి పక్కన పెట్టు. ఇది ఇట్లా షార్ప్ కట్టుగా ఉంటే తెగిపోద్ది. కూర్చో. ఇట్లా మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారా నన్ను. ఏదో ఏదో ఎక్కడో ఏదో కొడుతుందో. ఏం కొట్టదులే బాబాయ్, జరుగుతుంది. ఇదిగోండి బాబాయ్. చిత్రం ఎడుతాడు రాజు గారు. ఏమైంది సార్? అయ్యో ఏంటి సార్? అయ్యో అయ్యో బాబాయ్, ఏం చేయమంటావయ్యా? కోడిగుడ్డు తినవయ్యా, రొయ్యలు. రాజు గారు ఫోన్ చేసి ఇదిగో అయ్యా అన్నం. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యోనా? ఇదిగో కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా? మరి ఏం ఎక్కువైంది? మరి ఏ లేకుండా ఎందుకు ఏడుస్తావా? విషయం చెప్పవయ్యా ముందు. మరి ఏంది బాబాయ్, నువ్వు తిను. ఏడవడం పక్కన పెట్టి ముందు తినని చెప్తా, తిని తర్వాత విషయం చెప్తారు కానీ. అది ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, విషయం ఏంటి చెప్పండి. ఏంటండి డబ్బులు తెస్తున్నా బాబాయ్ గారు? తిన్నదానికి ఇది చిన్న మీద ఏదో చిరిగింది అన్నారు. నేను నా చిన్న మీద చిరిగిందని ఎవరు చెప్పాను నీకు? వీడియో పెట్టారు కదా, ఎక్కడ చూసినా చూడలేదా మీరు? నేను వీడియో పెట్టమంటారా? అది ఆ వీడియో చూపించండి. ఆ వీడియో అది ఏదో డైరెక్టర్ చూపిస్తా అన్నా. అదా కావాలంటే చూడండి. దైగల మహారాజులకి దంటాలు. అయ్యా, నా చిన్న మెదడుకి రంధ్రం పడింది, అది బాగు చేయించుకోవాలంటే నా దగ్గర డబ్బులు. నాకు మంచాన్ని పడి తల్లి ఉంది. ఎక్కడ చూసినా ఇదే బాబాయ్ గారు. మరి అదే నువ్వు ఏదో డైరెక్టర్ గారు పట్టుకెళ్ళిస్తానన్నా. డైరెక్టర్ కంపెనీస్ ఏదైనా యూట్యూబ్ లో పెట్టుంటాడు, నీ యాక్టింగ్ నచ్చి. ఓరి నీ దుంప అంటే ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. ఏం కాదు, డబ్బులు వచ్చినాయి కదా మనకి, ఖర్చులకు ఖర్చు. నువ్వు ఏం వసూలు చేస్తున్నావా? నువ్వు వసూలు రాజా. నువ్వు పని ఇందులో పెట్టి డబ్బులు సంపాదించినావా? అమ్మ దొంగ ఏదవా. ఆ చేతేమో యాక్టింగ్ అన్నావా, యాక్టింగ్ చేయించావా? నిన్ను మామూలుగా కంగారు పడకు. ఇవాళ రేపట్లో ఇది సర్వసాధారణం. ఇదంతా సైడ్ బిజినెస్. నాకు ఒంట్లో బాగాలేదు, కిడ్నీ పోయింది, లివర్ మీద వచ్చేసి అటాక్ అయిపోయింది, ఇలా చెప్పి ఏదో డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు కలెక్షన్ బాగానే ఉంది కదా. నా పేరు చెప్పి నువ్వు వసూలు చేసుకుంటున్నావా? ఇలాంటి పనికి మర్యాదలు ఉంటే నిజంగా పాపం కిడ్నీ పోయి కళ్ళు పోయి అడుక్కునే వాళ్ళకి చాలా దారుణం అవుతున్నా. ఖర్చులకు వచ్చాయిగా వస్తారా నీకు? నిన్ను అలా నెక్స్ట్ వీడియోకి ఎలా ఉండాలంటే 2 రోజులు అన్నం కాదురా, మొత్తం గొడ్లు నిన్ను